నమస్కారం. మోహన లావణ్యం కథల ప్రపంచంలోకి స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ 'ప్రేమలో నిరీక్షణ' పార్ట్ 6. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ విన్న తర్వాత మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? మహాలక్ష్మి బీటెక్లో అగ్రికల్చర్ కోర్సును పూర్తి చేసింది. చదువు పూర్తయిన తర్వాత సిటీకి వెళ్ళి ఉద్యోగం చేయాలనే ఆలోచన ఆమెకు అస్సలు లేదు. తన సొంత ఊరిలోనే ఉంటూ వ్యవసాయం చేసే రైతులకు కొత్త కొత్త టెక్నాలజీలను పరిచయం చేయాలని ఆమె నిర్ణయించుకుంది. ఇప్పుడు ప్రస్తుతం మహాలక్ష్మి అదే పనిలో నిమగ్నమై ఉంది. ఇంట్లో తాతయ్య సుందరయ్యకు వయసు మీద పడిపోయింది. ఆయన ఒక్కడే అన్ని వ్యవసాయ పనులను చూసుకోలేకపోతున్నాడు. కష్టమైపోయింది అతనికి. అందుకే మహాలక్ష్మి తన తండ్రి రాఘవకు ఒక కొడుకులా అంతకంటే ఎక్కువ బాధ్యతతో వ్యవసాయాన్ని చూసుకుంటూ ఉంది. అసలు మహాలక్ష్మి చేసే పనులను చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. టెక్నాలజీని ఎంతో చక్కగా ఉపయోగించుకుంటూ వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తుంది ఆమె. కొత్త పద్ధతులు, ఆధునిక సాంకేతికతలను రైతులకు వివరించి వాటిని స్వయంగా తన పొలాలలో అమలు చేసి చూపిస్తుంది. మహాలక్ష్మి చేస్తున్న పనులు విజయవంతం కావడంతో ఆ ఊరి ప్రజలు కూడా ఆమెను అనుసరించడం ప్రారంభించారు. మహాలక్ష్మి చెప్పింది అంటే ఏదో కొత్త విషయం నేర్చుకోవచ్చు అంటూ రైతులందరూ ఆమె మాటలకు విలువ ఇవ్వడం మొదలుపెట్టారు. అంతా ఎంతో సంతోషంగా సాగిపోతున్నట్టే కనిపిస్తుంది. కానీ మహాలక్ష్మి మనసును మాత్రం ఒక విషయం రోజు రోజుకి కలవరపెడుతూ ఉంది. ఇంట్లో ఉన్న రమణమ్మ, శకుంతల, ఆ ఇద్దరు నానమ్మలు గత కొత్త కాలంగా ఏదో తెలియని బాధను మనసులో దాచుకుంటున్నారు. వాళ్ళు ఆ బాధని మనసులోనే దాచుకొని జీవిస్తున్నట్టుగా మహాలక్ష్మికి కనిపిస్తున్నారు. ఒకప్పుడు ఇంట్లో అందరితో నవ్వుతూ సరదాగా మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా మౌనంలో ఉండిపోతున్నారు. రోజు రోజుకి వారి ఆరోగ్యం కూడా క్షీణించసాగింది. ఎంతో జాగ్రత్తగా చూసుకున్నా, మంచి ఆహారం పెట్టినా, మందులు వాడినా వారి పద్ధతిలో పెద్దగా మార్పు కనిపించలేదు. చివరికి పరిస్థితి మరింత దిగజారడంతో ఇద్దరిని ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఆస్పత్రి గది బయట సుందరయ్య, రాఘవ, మహాలక్ష్మి ముగ్గురు ఆందోళనగా ఎదురు చూస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ గారు బయటికి వచ్చారు. ఆయనను చూడగానే రాఘవ ఆతృతగా ముందుకు వెళ్ళాడు. డాక్టర్ గారు, మా అమ్మలిద్దరికీ ఎలా ఉంది? ఏమైనా పెద్ద సమస్య ఉందా అని కంగారుగా అడిగాడు. డాక్టర్ కాసేపు నిశ్శబ్దంగా వారి ముఖాల వైపు దీనంగా చూశాడు. డాక్టర్ గారు కాస్త ఊపిరి పీల్చుకొని, శారీరకంగా చూస్తే పెద్ద సమస్యేమీ కనిపించడం లేదు. కానీ వాళ్ళిద్దరూ చాలా కాలంగా ఏదో తీవ్రమైన మానసిక వేదనలో ఉన్నట్టుగా ఉంది. మనసులో ఉన్న బాధను బయటకు చెప్పకుండా దాచిపెడుతున్నారు. అదే వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆ మాటలు విన్న మహాలక్ష్మి గుండె ఒక్కసారిగా బరువెక్కిపోయింది. డాక్టర్ మరోసారి నెమ్మదిగా అన్నారు. వాళ్ళ మనసులో ఉన్న బాధ ఏమిటో తెలుసుకోండి. వాళ్ళు దేనికోసం తప్పిస్తున్నారు, ఏం కోరుకుంటున్నారో అది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వాళ్ళు కోరుకున్నది జరిగే అవకాశం ఉంటే అది జరిగేలా చేయండి. మందుల కంటే కూడా వాళ్ళ మనసుకు ప్రశాంతత అవసరం ఇప్పుడు. డాక్టర్ గారు అలా చెప్పడంతో అతని మాటలు విన్న తర్వాత సుందరయ్య, రాఘవ, మహాలక్ష్మి ముగ్గురు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. కానీ చివరగా డాక్టర్ గారు అన్న మాటలను మళ్ళీ వాళ్ళు రిపీట్ చేసుకున్నారు. వీళ్ళని ఇలాగే వదిలేస్తే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. కాస్త జాగ్రత్తగా చూసుకోండి. మనసు ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చేయండి అని డాక్టర్ గారు మరీ మరీ హెచ్చరించి వెళ్ళాడు. వాళ్ళ మనసుల్లో మాత్రం ఒకే విషయం మెదులుతూ ఉంది. రమణమ్మ, శకుంతల ఆ ఇద్దరు ఇన్ని రోజులుగా ఎందుకు ఇలా మౌనంగా ఉన్నారో ఇప్పుడు వారికి అర్థమైపోయింది. వాళ్ళ మనసులో ఇంకా తమ కూతురు సురేఖ గురించే ఉంది. ఆమెతో పాటు ఆమె జీవితంలో ముడిపడిన భానుచందర్ గురించి ఆలోచన కూడా వారిని వెంటాడుతూ ఉంది. తమ కూతురు ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఆమె జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అన్న ఆలోచన వాళ్ళని వణికిస్తూ ఉంది.
తాము ఆమెకు అన్యాయం చేశామా అన్న ప్రశ్నలు ఎన్నో రోజులుగా ఆ ఇద్దరు తల్లులు గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటూనే ఉన్నాయి. ఆ బాధను ఎవరితోనూ పంచుకోలేక మనసులోనే దాచుకుంటూ రోజు రోజుకి కృంగిపోతున్నారు. సుందరయ్య కళ్ళు చెమ్మగిల్లాయి. రమణమ్మ, శకుంతల మనం చేసిన తప్పులకు మనసులోనే శిక్ష అనుభవిస్తున్నారు అంటూ బాధగా అన్నాడు. రాఘవ తలదించుకున్నాడు. మహాలక్ష్మి మాత్రం ఆసుపత్రి గది వైపు చూస్తూ నిలబడిపోయింది. తన ఇద్దరు నానమ్మల ముఖాలు ఆమె కళ్ళ ముందుకు వచ్చాయి. వాళ్ళ నవ్వులు, వాళ్ళ ప్రేమ, వాళ్ళు తనను చిన్నప్పటి నుంచి పెంచిన విధానం అన్నీ గుర్తుకు వచ్చాయి. ఇప్పుడు ఆ ఇద్దరి కళ్ళల్లో ఉన్న ఆ బాధను తానే ఇక చూడలేనని మహాలక్ష్మి మనసులో అనుకుంది. ఆ క్షణమే ఆమె తనలో తాను ఒక నిర్ణయం తీసుకుంది. నానమ్మలు, మీరు ఇంత బాధపడుతున్న కారణం సురేఖ అత్తయ్య. అయితే అత్తయ్య ఎక్కడ ఉందో మీ మనసులో ఉన్న ఆ బాధను తొలగించడం నా బాధ్యత. మీకు మళ్ళీ సంతోషాన్ని తీసుకొని వస్తాను. ఎంత దూరమైనా వెళ్తాను, ఎంత కష్టమైనా ఎదుర్కొంటాను. మహాలక్ష్మి కళ్ళలో నీళ్లు మెరిశాయి. కానీ ఆ కన్నీళ్ళ వెనక ఒక బలమైన నిర్ణయం కనిపించింది. అయితే సురేఖ ఇక్కడ ఉంది. భానుచందర్కు ఏమైంది? ఇన్ని సంవత్సరాలుగా విడిపోయిన ఆ బంధాలను మళ్ళీ కలపడం సాధ్యమవుతుందా? రమణమ్మ, శకుంతల కోరుకుంటున్న ఆ సంతోషాన్ని మహాలక్ష్మి వారి జీవితాల్లోకి తిరిగి తీసుకురాగలదా? తెలుసుకోవాలంటే ప్రేమలో నిరీక్షణ కథను చివరి వరకు చూడండి. మహాలక్ష్మి ఎరువులు తీసుకురావడానికి భరత్ని వెంట తీసుకుని సిటీకి వెళ్ళింది. పని అయిపోయాక ఇద్దరు కలిసి సురేఖ, భానుచందర్ల కోసం నగరం మొత్తం తిరిగారు. చివరకు వాళ్ళు ఒకప్పుడు నివసించిన ఇంటి దగ్గరకు చేరుకున్నారు. ఆ ఇల్లు ఇప్పుడు పూర్తిగా రెనోవేట్ అయిపోయి ఉంది. ఇక్కడ సురేఖ, భానుచందర్ అనే భార్యాభర్తలు ఉండేవారు కదా, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా అని మహాలక్ష్మి అడిగింది. ఆమె నహీ పతా మేడం అని అక్కడ ఉన్న వాళ్ళు హిందీలో చెప్పారు. మహాలక్ష్మికి వాళ్ళు మాట్లాడే భాష అర్థం కాక తలపట్టేసుకుంది. భరత్ ఆమె పరిస్థితిని చూసి నవ్వుతూ ఉన్నాడు. ఆమె అతని తలపై ఒక్క మొట్టికాయ వేసింది. అయ్యో, వీళ్ళ అడ్రస్ దొరకడం అంత కష్టమా అంటూ మహాలక్ష్మి నిరాశగా వెనక్కి తిరిగింది. అప్పుడే అక్కడ కూర్చున్న ఓ ముసలాయన, సులోచన పేరు చెప్పావా అమ్మా? ఆవిడతో నీకేం పని అని అడిగాడు. మహాలక్ష్మి ఒక్కసారిగా అతని దగ్గరికి వెళ్ళింది. తాతయ్య, నీకు మా అత్త తెలుసా? సురేఖ మా అత్త. మా నానమ్మలు ఇద్దరు ఆమె కూతురుని చూడాలని ఎంతగానో బాధపడుతున్నారు. మా తాతయ్య కూడా వాళ్ళ కోసం వెతికిస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ జాడ దొరకడం లేదు. ఆ పెద్దాయన మహాలక్ష్మిని చూసి ఒక నెట్టూరు పిడిచాడు. తెలుసమ్మా, సురేఖ, భానుచందర్ ఇదే ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒక కొడుకు కూడా ఉండేవాడు. వాడి పేరు అని కాసేపు ఆలోచించి దేవ్ అని అన్నాడు. దేవ్. ఆ పేరు వినగానే మహాలక్ష్మి కళ్ళల్లో ఏదో మెరుపు కనిపించింది. ఎందుకో ఆ పేరు ఆమె మనసుకు కొత్తగా వింతగా అనిపించింది. తాతయ్య, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో తెలుసా అని ఆశగా అడిగింది. ఏ దేశమో నాకు గుర్తు ఉందమ్మా, వాళ్ళు ఫారెన్లో సెటిల్ అయిపోయామని చెప్పారు. అక్కడే ఇల్లు కూడా కొనుక్కున్నామని అన్నారు. మధ్యలో ఒకసారి ఇండియాకు వచ్చినప్పుడు తమ కొడుకును కూడా తీసుకొని వచ్చారు. అయితే వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా అని మహాలక్ష్మి ఎంతో ఉత్సాహంగా అడిగింది. ఉందమ్మా, ఒకప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేసేవాళ్ళు. కానీ కొంతకాలంగా మాట్లాడడం లేదు, ఫోన్ చేయడం లేదు. ఆ మాట వినగానే మహాలక్ష్మి వెంటనే ఆ నెంబర్ తీసుకుంది. చాలు, ఈ ఒక్క క్లూ దొరికింది కదా, ఇక వాళ్ళని ఎలాగైనా పట్టుకుంటాను అంది ధైర్యంగా. పక్కనే ఉన్న భరత్ పెదవి విరిచాడు. మహా, ఇక్కడున్న వాళ్ళని వెతకడమే చాలా కష్టం. ఇక ఫారెన్లో ఉన్న వాళ్ళని ఎలా వెతుకుతావో? ఈ నెంబర్ కలుస్తుందో లేదో, వాళ్ళు ఇంకా ఇదే నెంబర్ వాడుతున్నారో లేదో. భరత్ అతని మనసులో ఉన్న డౌట్లన్నీ మహాలక్ష్మి ముందు పెట్టాడు. ఆమె కోపంగా అతని వైపు చూసింది. ఏంటి అని అమాయకంగా అడిగాడు అతను. నువ్వు అసలు పుట్టినప్పటి నుంచి ఇలాగేనా ఆలోచించేది? మంచి జరగాలని కోరుకుంటే మంచి మాటలు మాట్లాడాలి. నీ డౌట్లు, నీ నెగటివ్ ఆలోచనలు నీ దగ్గరే పెట్టుకో అని కోపంగా అన్నది. అయ్యో మహా, నేను నిజమే చెప్తున్నాను కదా అని భరత్ అమాయకంగా అన్నాడు. నువ్వు ముందు నోరు మూసుకొని ఎరువుల బస్తా ఎత్తు. అయ్యో, అది కూడా నేనే ఎత్తాలా అంటూ భరత్ మొహం పెట్టాడు.
అవును, నువ్వే ఎత్తాలి. లేదంటే ఇంకో గంట సేపటి వరకు నీ గురించి గొప్పగా చెప్పుకోవడానికి, మాట్లాడడానికి మాటలేమి ఉండవు. నోరు మూసుకొని ఎత్తు అని బెదిరించింది. సరే మహారాణి గారు అంటూ భరత్ బస్తా ఎత్తబోతూ ఉండగా, అయ్యో ఇది ఎరువుల బస్తానా లేక నన్ను పాతి పెట్టడానికి తెచ్చిన ఇసుకనా అంటూ నడుము పట్టేసుకున్నాడు. మహాలక్ష్మి నవ్వుకుంటూ, నువ్వు మాట్లాడే డైలాగులకు బరువు ముందు ఇది చాలా తక్కువ అంది. ఇద్దరూ నవ్వుకుంటూ ఎరువులను తీసుకొని ఊరికి బయలుదేరారు. ఆ రాత్రి మహాలక్ష్మి నానమ్మలకు స్వయంగా భోజనం తినిపించింది. మందులు వేసి చిన్నపిల్లలను లాలపుచ్చినట్టుగా ఇద్దరిని పడుకోబెట్టింది. వాళ్ళు నిద్రపోయాక తన గదికి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకుంది. ఆ ఫోన్ నంబర్కు మెయిల్ పంపింది. నేను మహాలక్ష్మిని. సురేఖ అత్తగారితో మాట్లాడాలి. దయచేసి స్పందించండి. కాల్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు అని మెయిల్ పంపింది. కొద్దిసేపటికే మెయిల్ చూసినట్టు బ్లూటిక్ వచ్చింది. అయ్యో, చూసేశారుగా, సరే ఇప్పుడు రిప్లై ఇస్తారు అని మహాలక్ష్మి మనసులో అనుకుంది. కానీ గంట గడిచిన సమాధానం లేదు. మళ్ళీ మెయిల్ పంపింది. మీకోసం ఇక్కడ ఇద్దరు పెద్దవాళ్ళు ఎంతగా బాధపడుతున్నారో మీకు తెలుసా? కనీసం ఒక్కసారి మాట్లాడండి. అది కూడా చూశారు కానీ నో రిప్లై. రిప్లై మాత్రం అవతల నుండి రావడం లేదు. ఇక మహాలక్ష్మికి చిరాకు వచ్చింది. మెసేజ్లు చూడడం వచ్చు కానీ తిరిగి సమాధానం చెప్పడం రాదా? అంత బిజీగా ఉన్నారా వీళ్ళు? రెండు మాటలు టైప్ చేయడానికి కూడా టైం లేదా వీళ్ళ దగ్గర అంటూ ల్యాప్టాప్ వైపు కోపంగా చూసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చివరగా ఎంతో బాధతో మరో మెయిల్ని పంపింది వాళ్ళకి. మీరు రాకపోతే ఇక్కడ రెండు ప్రాణాలు బెంగతో కుంగిపోతున్నాయి. వాళ్ళ కోసమైనా ఒక్కసారి రండి. మీతో మాట్లాడాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ మెయిల్ కూడా చూశారు కానీ సమాధానం మాత్రం రాలేదు. ఎంత కఠినమైన మనసులో గురించి ఆలోచించే మనసే లేదా అంటూ మహాలక్ష్మి బాధగా ల్యాప్టాప్ మూసేసింది. ఆ తర్వాత కూడా ఎన్నోసార్లు కాల్ చేసింది, మెయిల్స్ పంపింది కానీ అవతల నుంచి ఒక్క మాట కూడా రాలేదు. అలా రోజులు గడిచిపోయాయి. క్రమంగా సురేఖ భానుచంద్రల గురించి ఆలోచన కూడా మహాలక్ష్మి మనసులో మసగబారిపోయింది. అలా దాదాపు 2 నెలలు గడిచిన తర్వాత ఒకరోజు అకస్మాత్తుగా ఆ ఊరికి ఒక అపరిచిత వ్యక్తి వచ్చాడు. అతను ఎవరు? అతనికి మహాలక్ష్మి కుటుంబంతో ఉన్న సంబంధం ఏమిటి? మహాలక్ష్మి ఎంతగా వెతికినా దొరికిన సురేఖ భానుచంద్రల గురించి అతను ఏదైనా నిజం చెప్పబోతున్నాడా? తెలుసుకోవాలంటే తర్వాయి భాగం కోసం వేచి ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్. స్టోరీ పెట్టడానికి గ్యాప్ వచ్చింది. ఎప్పటిలాగే ఇంట్లో పనులు, కానీ ఈసారి మా దగ్గర బోనాలు ఉండడం వల్ల అసలు వీలు కాలేదు. బోనాలతో పాటు ఇప్పుడు రాఖీ ఉంది. అలాగే మా ఊళ్ళో పెద్ద జాతర కూడా ఉంది. పా పాత గుడిని తీసేసి కొత్తగా రాములవారి గుడిని ఏర్పాటు చేశారు. సీతారాముల కళ్యాణం కూడా ఉంది. ఊరంతా జాతరలో మారు మూగిపోతూ ఉంది. ఇంటి పక్కనే గుడి. ఇక నేను వాయిస్ ఇవ్వాలన్నా కూడా ఆ సౌండ్స్ వస్తాయేమో నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో. అందుకే స్టోరీ ఇవ్వడానికి కాస్త లేట్ అయింది. కానీ ఖచ్చితంగా స్టోరీస్ని కంప్లీట్ చేస్తానండి. మధ్యలోనే ఆపేయను. థ్యాంక్ యూ.